సినిమా ఇండస్ట్రీలో సినిమాల కంటే కొన్నిసార్లు వాటి చుట్టూ జరిగే సంఘటనలే ఎక్కువ చర్చకు దారితీస్తూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు రోజే వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది పోలీస్ కంప్లైంట్ సినిమా. విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా చిత్ర యూనిట్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు కారణమయ్యాయి. అయితే మరి ఈ ఇష్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఏంటంటే, కొన్ని నెలల క్రితం ఎస్ సరస్వతి సినిమా విడుదల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మధ్య అభిప్రాయ భేదాలు బయటకు వచ్చాయి. కథ విషయంలో ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తన అసలు కథను మార్చేశారని సాయి మాధవ్ బుర్రా చెప్పగా, సినిమా కోసం పిలిచినా ఆయన అందుబాటులో లేకపోయారని నిర్మాతల వర్గం పేర్కొంది. అప్పట్లో ఈ వ్యవహారం కొంతకాలం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆ వివాదం కూడా క్రమంగా మసకబారిపోయింది. కానీ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ సినిమా విషయంలో మరోసారి వరలక్ష్మి పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో దర్శక నిర్మాత చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్ల కోసం ఎన్నిసార్లు ఆహ్వానించినా వరలక్ష్మి శరత్ కుమార్ హాజరు కాలేదని పేర్కొన్నారు. ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని అన్నారు. అంతేకాదు, సినిమా నిర్మాణ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదురయ్యాయని వెల్లడించారు. సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత వరలక్ష్మి మరో సినిమా కోసం 3 నెలల పాటు విరామం తీసుకున్నారని చెప్పారు. దాంతో సినిమా పనులు కూడా ఆలస్యమయ్యాయని, విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతగా, దర్శకుడిగా తమకు ఇది పెద్ద సమస్యగా మారిందని వివరించారు. ఇక షూటింగ్ సమయంలో ఒక చిన్న ప్రమాదం జరిగినప్పుడు కూడా చిత్ర యూనిట్ పూర్తిగా అండగా నిలిచిందని, అవసరమైన సహాయం అందించిందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సినిమా ప్రచార కార్యక్రమాలకు సహకరించకపోవడం బాధ కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి నిజం ఏంటో తెలుసుకోవాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఒకవైపు దర్శక నిర్మాత తమ వాదన చెబుతూ ఉంటే, మరోవైపు వరలక్ష్మి అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాతే అసలు పరిస్థితి ఏంటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సినీ పరిశ్రమలో ఇలాంటి విషయాల్లో ఒకే కోణాన్ని బట్టి నిర్ణయానికి రావడం సరికాదు. 2 వర్గాల మాటలు విన్న తర్వాతే ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. అయితే ఒక విషయం మాత్రం నిజం, ప్రస్తుతం సినిమా మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మంచి సినిమా తీస్తే సరిపోదు, దాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడానికి ప్రచారం కూడా అంతే ముఖ్యమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభావం పెరిగిన ఈ రోజుల్లో ప్రతి సినిమా కోసం ప్రచార కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అందరూ కలిసి సినిమా గురించి మాట్లాడితేనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా గుర్తింపు ఉన్న నటీనటులు పాల్గొంటే మరింత ప్రయోజనం ఉంటుంది. వారి యొక్క హాజరు కూడా సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకొస్తుంది. అందుకే చిన్న సినిమాలు విషయంలో నటీనటుల ప్రమోషన్ సపోర్ట్ మరింత అవసరమవుతుంది. సినిమా బడ్జెట్ ఎంత చిన్నదైనా, పెద్దదైనా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. పోలీస్ కంప్లైంట్ సినిమా విషయానికి వస్తే ఇందులో నటీనటుల ఎంపిక బలంగానే కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే దర్శకుడు కొత్త తరహా కథను చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. ఇందులో హీరోగా నవీన్ చంద్ర నటించగా, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య ఓం, సప్తగిరి, జెమినీ సురేష్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్ర పోషించారు. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కథపరంగా చూస్తే ఇది సాధారణ పోలీస్ డ్రామా కాదు. క్రైమ్, హర్రర్ అంశాలను కలిపి ఒక ప్రత్యేకమైన కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తున్నారు. అందుకే దర్శకుడు కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చినట్లు అర్థమవుతుంది. అయితే సినిమా విజయం సాధించాలంటే కథ, కథనం, నటీనటులతో పాటు ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే ప్రచారం కూడా అవసరం. ఈ సందర్భంగా దర్శక నిర్మాత చెప్పిన మరో విషయం కూడా గమనించాల్సిందే. పెద్ద సినిమాల విషయంలో నటీనటులు ఎంత బిజీగా ఉన్నా ప్రచార కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇటీవల విడుదలైన పెద్ది సినిమా కోసం హీరో రామ్ చరణ్ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 94 ఏళ్ల వయసులోనూ ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడారు. అంటే సినిమా పట్ల ఉన్న బాధ్యత అందరిలో ఉండాలని దర్శకుడు చెప్పిన మాటల్లో కొంత నిజం కనిపిస్తుంది. అయితే ప్రతి పరిస్థితికి ఒక కారణం ఉంటుంది. వరలక్ష్మి ఎందుకు కార్యక్రమాలకు రాలేదు, నిజంగా ఆమెకు వేరే కమిట్మెంట్లు ఉన్నాయా లేక మరేదైనా కారణమా అనే విషయాలు ఆమె స్పందించిన తర్వాతే తెలుస్తాయి. ప్రస్తుతం మాత్రం ఒకవైపు దర్శక నిర్మాతల వ్యాఖ్యలు, మరోవైపు వరలక్ష్మి మౌనం ఈ అంశాన్ని మరింత ఆసక్తిగా మార్చాయి.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్ కు పెద్దగా బజ్ కనిపించడం లేదు. భారీ అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాంటి సమయంలో ప్రచార కార్యక్రమాలు కొంతమేర సహాయపడతాయి. కానీ చివరికి సినిమాను నిలబెట్టేది మాత్రం ప్రేక్షకుల స్పందనే. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించగలదు. కథలో బలం లేకపోతే ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదు.